హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను రాజాసాబ్ ట్రైలర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. రాజాసాబ్ ఎప్పటి నుంచో వెయిటింగ్ అండి ట్రైలర్ కోసము. మూవీ ఎట్లాగో పోస్ట్ పోన్ అయింది, ట్రైలర్ కోసం చాలా వెయిటింగ్ అండి. కొంతమంది మధ్యలో మనకి కాంతారా మూవీ రోజు రిలీజ్ చేస్తారు థియేటర్లో అన్నారు. అట్లా నేను కూడా ఒక వీడియో తీశాను. అందరు అంచనాలు గుల్ల కొట్టేసి ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగిందండి 6 o'clockకి. కాంతారా మూవీతో పాటు కాకుండా ఇంకో సెకండ్ ట్రైలర్ ఉందని చెప్పి వార్తలు అయితే వచ్చి 2 trailers రిలీజ్ చేస్తామన్నా. మేబీ సెకండ్ ట్రైలర్ కాంతారా మూవీలో టైంలో రిలీజ్ చేయొచ్చో, లేదంటే అక్టోబర్ ఎండింగ్లో రిలీజ్ చేయొచ్చో మన తెలియదు. మూవీ అయితే January 9th పొంగల్ బీస్ట్ అని చెప్పేసి రిలీజ్ చేసినారండి. పొంగల్ ఫిష్లో బీస్ట్ సంథింగ్ అని చెప్పేసి రిలీజ్ చేసిన. అయితే ట్రైలర్ చూస్తే అండి ఇచ్చి పడవండి, వేరే లెవెల్ ఉంది ట్రైలర్ అయితే. ఆ గ్రాఫిక్స్, ఆ విఎఫ్ఎక్స్ ప్లస్ ప్రభాస్ గారి కామెడీ టైమింగ్. ప్రభాస్ గారిలో అన్ని యాంగిల్స్ చూసినామండి. కామెడీ కూడా ఒకప్పుడు చూసినాము, మధ్యలో అదంతా దూరం అయిపోయి ఏదో ఒక వే ఆఫ్ యాటిట్యూడ్ అది వేరే లెవెల్ అండి. అలాంటి క్యారెక్టర్స్ అనేసి చేయడము, కామెడీ అనేది దూరం అయిపోయిందేమో అని అనుకున్నాము. ఇక రాజాసాబ్తో నిరూపించేసిండండి నేను ఎక్కడికి పోలేదని చెప్పి. ఆ కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ ఉందండి, నిజంగా చెప్తున్నా. పిక్స్ అండి. ట్రైలర్లో ఒక దెయ్యం వస్తుంది, దెయ్యం వచ్చినప్పుడు పచ్చని చేస్తా అంటారు, తర్వాత వెనకాల సంథింగ్ ఏదో అవుతుంది, ఇంకెందుకు వాళ్ళు ఎందుకు నుంచున్నారు పరిగెత్తండి అని ఒక టీమ్ ఆఫ్ డైలాగ్ ఉందండి. అది వేరే లెవెల్ అనిపించింది. అక్కడ డైలాగ్ చిన్నదన్నా కానీ ఆయన ప్రెజెన్స్ చేసిన వే చాలా బాగుందండి. అసలు వేరే లెవెల్ ఉంది అక్కడ కామెడీ జనరేషన్. నాకు తెలిసి పక్కా మూవీ హారర్ కామెడీ అండి. పాన్ ఇండియా మూవీస్ వచ్చినాక అటు హిందీలో హారర్ మూవీస్ తీసుకోవడం, తెలుగు ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ సపరేట్గా హారర్ మూవీస్ తీసుకోవడం, పాన్ ఇండియా హారర్ మూవీ అయితే ఇదే అని నేను అనుకుంటున్నా అండి. ఎందుకంటే పాన్ ఇండియాస్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి. ప్రతి ఒక్క మూవీ పాన్ ఇండియా కిందకే వస్తుంది. అదే ఒక మిడిల్ ప్లస్ Tier 2 Tier 1 హీరోస్ నుంచి ప్రతి ఒక్క మూవీ పాన్ ఇండియా వస్తుంది. ఇక అనుకున్నాము, ఇక ఫస్ట్ టైం పాన్ ఇండియా హారర్ మూవీ అనుకుంటున్నా అండి. ఇదైతే వేరే లెవెల్ ఉందండి. విఎఫ్ఎక్స్, బీజిఎం, మీకు తెలిసిన తమన్ గారు బీజిఎం ఎట్లా కొడతారో ఇచ్చి వాడమండి. నిజంగా చాలా బాగుంది. అటు ట్రైలర్ బాగుంది, అదేమంటారు బీజిఎం బాగుంది, ఇటు ప్రభాస్ గారు కామెడీ బాగుంది. చాలా ఉన్నాయండి మూవీలో అయితే, చాలా దాగున్నాయి. సస్పెన్స్లు, థ్రిల్లరు ప్లస్ కామెడీగా రొమాన్స్ కూడా ఉందండి. మనకి తెలియడం అర్థమైపోతుంది. ఫస్ట్ టీజర్లో కూడా మనకు అర్థమైపోయింది రొమాన్స్ అనేది చాలా ఉందని. కానీ ఒక వే ఆఫ్ మన పాత ప్రభాస్ని మనకు తీసుకొస్తున్నారు మారుతి గారు అనిపించిందండి. పాత ప్రభాస్లో నా కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అండి. మధ్యలో కొన్ని సినిమాస్ వచ్చేసరికి అన్నీ మనకి దూరం అయిపోయింది అనుకోండి, కానీ ఈ టైంలో కొట్టిండండి వేరే లెవెల్ అండి. స్క్రీన్ ప్రెసెన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది, మారుతి గారు చూపించింది అయితే. ఇక ఇంకోటి లిటరల్, ఇక ఇదైతే నాకు గూస్ బంప్స్ వచ్చినాయండి. ఇట్లా క్రోకడైల్ వస్తుంది నీళ్ళలో ప్రభాస్ రావడం, అదైతే వేరే లెవెల్. ఇక్కడ బీజిఎం వేసిండండి, రొటీన్ బీజిఎం అనుకోండి, ఆ టైంలో బీజిఎం కొడితే వేరే లెవెల్ అనిపించింది. యాప్ట్ బీజిఎం అనిపించిందండి ఆ టైంలో బీజిఎం చూసి. ఇక చాలా ఉన్నాయండి. ఇక ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ వస్తాడండి ప్రభాస్, రాజులకే రాదనిపించింది అంటే క్యారెక్టర్ చూస్తే. తర్వాత దాని లాస్ట్ మన చుట్టూ ఇటు నుంచి ఇటు తీసుకొస్తాడు, వేరే లెవెల్ తీసుకొచ్చినాడు. అక్కడ కూడా బీజిఎం అనేది ఎక్సలెంట్ యాప్ట్ అయిందండి. చాలా బాగుంది. ట్రైలర్లో చాలా సస్పెన్స్లు, చాలా థ్రిల్లర్స్, ఇవన్నీ సస్పెన్స్లు ప్లస్ ఇవన్నీ చూసుకుంటే ఇంకో వీడియో తీసుకోవచ్చేమో, అన్నీ ఉన్నాయి సస్పెన్స్ మూవీలో. ఏ మూవీ అయినా మన ట్రైలర్ కొంచెం అర్థమైపోద్ది. ఈ మూవీలో ట్రైలర్లో మనకు అంతేం అర్థమవుతలేదండి. అది మనీ గురించా దేని గురించా అని చెప్పి చాలా క్రియేచర్స్ అనేది తీసుకొచ్చినారు మూవీలో అయితే. అట్లా రొమాన్స్ చేసుకున్న టైంలో రావడము, బావిలోకి వెళ్ళి రావడము చాలా ఉన్నాయండి. అట్లా చాలా హారర్ ఎలిమెంట్స్ అయితే పక్కా ఉంటాయి మూవీలో. మన ట్రైలర్ చూస్తే కొంచెం భయం అనిపిస్తుంది, మన మూవీ టైంలో రావడం అంత భయం అనిపిస్తుంది. చాలా ఉన్నాయండి. కొన్ని సోఫాలు వస్తున్నప్పుడు కొన్ని కామెడీ డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ట్రైలర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి. 3 minutes 43 seconds సంథింగ్ ఎంత ఉంది ట్రైలర్, 3 minutes ఏమో ఉంది. అయితే లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగుంటుందని చెప్పి ట్రైలరు. ప్రభాస్ మూవీ అయితే ఆల్మోస్ట్ ఒక సోషల్ మీడియాలో హైప్ అనేది క్రియేట్ అయిపోతుంది. అది రిలీజ్ చేసిన సెకండ్కే టీజర్ మీకు తెలిసింది ఎంత సక్సెస్ అయిందో. మారుతి గారు ఇంత ప్రెజెన్స్ చేస్తారా, ఇంత విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. అట్లా బ్రిడ్జ్ మీద ట్రైన్ నుంచి దూకడం అనేది చాలా సీక్వెన్సెస్ చాలా బాగున్నాయండి. చూద్దాం, ఇదే విఎఫ్ఎక్స్ మనకి మూవీలో కూడా బాగుంటే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ పొంగల్ బీస్ట్ అనుకోండి. ఇక చూద్దాం, ఇంకా ఫర్దర్గా సెకండ్ ట్రైలర్ ఏమో వస్తుంది, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందామండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తెప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి వచ్చి.